సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అభిమానులను సైతం ఎంతో బాధ పెట్టింది. తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు ఇప్పటికే ఈ ఘటన గురించి స్పందించడం జరిగింది. అయితే ఈ ఘటన గురించి ఏపీకి చెందిన నేతలు మాత్రం స్పందించలేదు. అయితే పవన్ కళ్యాణ్కు ఈ ఘటనకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. పవన్ మాట్లాడుతూ బన్నీ అరెస్ట్ గురించి విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్న సంబంధం లేని ప్రశ్న అని, మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతామని అన్నారు. ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని, సినిమాలను మించిన సమస్యలపై డిబేట్ పెట్టి అడగాలని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండడం గమనార్హం. బన్నీ అరెస్ట్ గురించి పవన్ ఈ విధంగా స్పందించడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం ఉన్న నేపథ్యంలో పవన్ ఈ వివాదం గురించి స్పందించడానికి ఆసక్తి చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ 'ఓజీ', 'హరిహర వీరమల్లు' సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి. పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకొని సత్తా చాటాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50-60 కోట్ల రూపాయల రేంజ్‌లో ఉంది. పవన్‌ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.